గారు బ్రతికే ఉండుంటే ఈ పాటికి రాజశేఖర రెడ్డి గారు ఆ కోరికను ఆ కళను నిజం కూడా చేసేవాడు. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను అనుసరిస్తూనే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ బాధ్యతను నా భుజాన వేసుకుని ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో బలపరచడమే కాకుండా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలి అని సంపూర్ణ పట్టుదలతో ఈరోజు చేయని కృషి అంటూ లేకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ఒక్కదానే కాదు, ఇంతమంది నాయకులు, కార్యకర్తలు, సైనికులు అందరం కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉండి ఈరోజు రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సుల కోసం ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు 114 మంది ఎమ్మెల్యేల జాబితాను కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసింది. 5 మంది ఎంపీల జాబితాను రిలీజ్ చేయడం జరిగింది. అతి త్వరలోనే మిగతా లిస్టు కూడా రిలీజ్ కాబోతుంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కాంగ్రెస్ పార్టీ కోరుతున్న విషయం, మీరు 5 సంవత్సరాలు చంద్రబాబు గారికి అవకాశం ఇచ్చారు, ఇంకొక 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి అవకాశం ఇచ్చారు. ఏ ఒక్కరూ కూడా చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయలేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు ప్రత్యేక హోదా అలాంటిది ఒక్కరోజు కూడా అధికారంలో ఉండి కూడా ఒక్కరోజు కూడా నిజమైన ఉద్యమం చేయని వాళ్ళు చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా. అలాంటి వాళ్ళను ఎన్నుకున్నందుకు ప్రజలు ఎంతో నష్టపోయారు. 10 సంవత్సరాలుగా మన రాష్ట్రంలో ఒక్క అడుగు కూడా అభివృద్ధి జరగలేదు. మనకు స్పెషల్ స్టేటస్ వచ్చునుంటే వేల కొద్ది ఒక్కొక్క నియోజకవర్గంలో కనీసం ఒక 100 కొత్త పరిశ్రమలైనా వచ్చేవి. కానీ ఉన్న పరిశ్రమలు కూడా మూతపడి ఈరోజు పిల్లలకు ఉద్యోగాలు లేకుండా, గవర్నమెంట్ పరంగా అయినా ప్రైవేట్ పరంగానైనా ఉద్యోగాలు లేకుండా అసలు అతి దీన పరిస్థితిలో, దయనీయమైన పరిస్థితిలో ఈరోజు మన రాష్ట్రం ఉంది అంటే, అభివృద్ధికే నోచుకోలేదు అంటే ఈరోజు దానికి కారణం ఒకవైపు చంద్రబాబు గారైతే ఇంకొక వైపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇలా ఉండగా రాష్ట్ర ప్రజలందరినీ కాంగ్రెస్ పార్టీ కోరుతుంది, ఆలోచన చేయండి. మనకు స్పెషల్ స్టేటస్ వస్తేనే మన రాష్ట్రం బాగుపడుతుంది. పోలవరం రావాలి, మనకు రాజధాని కట్టుకోవాలి, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ రావాలి, ఇలాంటి ఏ ఒక్కటి రావాలన్నా కాంగ్రెస్ పార్టీ రావాలి. కాబట్టి మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని, అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నేను కోరుకుంటున్నాను. నాతో పాటు ఇంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కోరుకుంటున్నారు. విషయాలన్నీ పక్కన పెడితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున కడప ఎంపీ అభ్యర్థిగా నేను రాజశేఖర రెడ్డి బిడ్డను